ఇదంతా కూడా ధర్మబద్ధమైన తిండి. ధర్మంగానే బతుకుతున్నా, ధర్మంగానే బతుకుతా. మనం అధర్మంగా తింటే అదంతా వ్యాధి రూపేణ పీడితే. ఇది శాస్త్రాలు గరుడ పురాణంలో క్లియర్గా చెప్పాడు ఆయన. మ్యాక్సిమం కష్టార్జితంతోనే తింటా, నాకు ఇష్టం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మీరు అలా చేయండి. ఖచ్చితంగా నా అనుభవంతో చెప్తున్నా. మనిషి ఆరోగ్యంగా ఉండొచ్చు, దైవధ్యానంలో ఉండొచ్చు, చెడు బుద్ధులు రావు. ఓకేనా మై ఫ్రెండ్స్, ప్లీజ్ ధర్మంగానే బతకండి. హరే కృష్ణ. దిస్ ఇస్ ఇది మర్చిపోయాను. తట్టికి ఎక్కువ కొట్టలేను. యాక్చువల్లీ మీరు అర్థం చేసి చూడండి, షేప్ చేస్తుంది అయినా దాన్ని